First of all, I thank Master Konda Reddy for giving me this opportunity to speak on today's subject. Thank you very much, Konda Master. So, మా అందరికీ గురువులైన శ్రీ బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారిని ఒకసారి నేను మరి ఎంతో కృతజ్ఞతలతో నమస్కారం చెప్పుకుంటూ మనం ఈ క్లాస్ మొదలు పెడదాం. మరి ఎంతో అద్భుతమైన మరి ఈ టీచింగ్స్ చెప్పారు బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ. సో దాంట్లోంచి ఆ టీచింగ్స్లోనే బేసిక్ కొన్ని ఉన్నాయి. ఆ బేసిక్ దాంట్లో ఉన్న టాపిక్కే వెజిటేరియనిజం, పిరమిడ్ పవర్. ఈ రెండు ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్స్కి మరి బేసిక్ పిల్లర్స్ అని చెప్పచ్చు మనం. సో ఇలాగా ఈ వెజిటేరియనిజం గురించి ఇవాళ మనం మరి క్లుప్తంగా తెలుసుకుందాం. మనం వెజిటేరియన్ నిజం అంటే ఏంటి, మన వెజిటేరియన్ కింద ఎందుకు మారాలి, మనం ఒక ఫుడ్ మనం తినే ఆహారం వెజిటేరియన్ డైట్ ఉంటే ఎందుకు బాగుంటుంది అనే అంశం పైన మనం ఇవాళ మాట్లాడుకుందాం. అందరికీ తెలిసిందే, మరి మన దేశంలో కానీ విదేశాల్లో కానీ మరి ఎంతో మంది ఉన్నారు, వాళ్ళు తినే ఆహారం రెండే టైప్ ఉంటాయి, మాంసాహారం కానీ శాకాహారం కానీ, వెజిటేరియన్ కానీ నాన్ వెజ్ కానీ. సో ఈ వెజిటేరియనిజం లేకపోతే శాకాహార ఆహారం ఏమైతే ఉందో అది తింటే కనుక మన బాడీలో ఎటువంటి మార్పులు వస్తాయి, మరి దానికి ఆధ్యాత్మికంకి ఏమైనా సంబంధం ఉందా, మరి ఇలాంటి అంశాలపైన ఇవాళ మనం మాట్లాడుకుందాం. నేను నా ప్రొఫైల్ చెప్పేస్తాను. MBA చేశానండి ఫైనాన్స్ అండ్ మార్కెటింగ్లో. తర్వాత మాస్టర్స్ డిగ్రీ ఉంది సైకోథెరపీ అండ్ కౌన్సిలింగ్. నేను ప్రస్తుతానికి GST అండ్ ఫైనాన్షియల్ కన్సల్టెంట్ కింద వర్క్ చేస్తున్నాను. అలాగే 2006 నుంచి నేను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్తో కనెక్టెడ్ అయి ఉన్నాను. అలాగే మరి ఎన్నో సెషన్స్, మెడిటేషన్ సెషన్స్ కండక్ట్ చేశాను. దుబాయ్ వెళ్ళినప్పుడు కూడా మరి ఎంతో మందికి అక్కడ మెడిటేషన్ చెప్పాను. అలాగే చిన్న కేర్ సెంటర్ కూడా అక్కడ నడిపాను. అది ఇక్కడ దుబాయ్ నుంచి మళ్ళీ ఇండియాకి వచ్చిన తర్వాత కూడా మరి ఒక కేర్ సెంటర్ ప్రస్తుతానికి నడుపుతున్నాను. అలాగే మరి ఎంతో మందికి మెడిటేషన్ చెప్తున్నాను. అలాగే కౌన్సిలింగ్ సెషన్స్ కూడా నేను ఆర్గనైజ్ చేస్తున్నాను అనమాట. సో ఎవరికైనా ఏ రకమైన ఇబ్బందులు ఉన్నా, ఏ రకమైన ఇష్యూస్ ఉన్నప్పటికీ కూడా, సైకలాజికల్ డిజార్డర్స్ అవనండి, లేకపోతే ఏ రకమైన ప్రాబ్లమ్స్తో నా దగ్గరకు వచ్చినా కానీ వాళ్ళకి నేను మెడిటేషన్ చెప్పి దాని నుంచి మెడిటేషన్ ఒక టూల్గా ఉపయోగించి వాళ్ళని నేను హెల్ప్ చేస్తుంటాను. సో ఈ ప్రెజెంటేషన్ అన్నది జస్ట్ నాలెడ్జ్ షేరింగ్ కోసం అండి. సో మీరు దీన్ని నేను చెప్పే సబ్జెక్టు మీరు కావస్తే ఇంకా దీని మీద రీసెర్చ్ చేసి మీరు కావాలంటే దీని ఒక డెప్త్గా మీ అనలైజ్ చేసుకోవచ్చు. అలాగే ఈ ప్రెజెంటేషన్ ఎవరిని మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశం కాదు, జస్ట్ ఫర్ ది నాలెడ్జ్ సేక్ కోసం అని ప్రెజెంటేషన్ చేయడం జరిగింది. సో వెజిటేరియన్ ఎందుకు, మనం శాకాహారులు ఎందుకు కావాలి అన్న అంశం పైన ఇవాళ మనం మాట్లాడుకుందాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి 2 టైప్స్ ఆఫ్ యానిమల్స్ ఉన్నాయి. ఒకటేమో హెర్బివోరస్, ఒకటేమో కార్నివోరస్. సో ఇక్కడ చూస్తే కనుక మీరు చూడొచ్చు, ఈ హెర్బివోరస్ ఒక పొట్టం చూసారా, ఇదేమో హెర్బివోరస్ యొక్క స్టమక్. ఇది కార్నివోరస్, ఇదేమో ఫాక్స్, నక్క, ర్యాబిట్, కుందేల్. ఈ 2 యానిమల్స్ని ఒక డైజెస్టివ్ సిస్టమ్ని మనం ఇక్కడ పరిశీలిస్తున్నాం. ఫస్ట్ ఈ హెర్బివోరస్ అంటే శాకాహారి అయిన ఈ ర్యాబిట్ని మనం చూస్తే కనుక దాని పొట్ట చూడండి ఎంత చిన్నగా ఉందో, కానీ దాని ప్రేగులు పెద్ద ప్రేగులు అంటే లార్జ్ ఇంటెస్టైన్. ఇది చూడండి ఇంత పెద్ద తిరిగి, ఇదేమో యానల్ డక్ట్ అనమాట. యానల్ డక్ట్, ఇది లార్జ్ ఇంటెస్టైన్. సో ఇది ఒక హెర్బివోరస్ యొక్క డైజెస్టివ్ సిస్టమ్. అలాగే ఒక నక్క ఉంది, దాని మరి డైజెస్టివ్ సిస్టమ్ ఎలా ఉంది, ఇది ఈ ఫుడ్ పైప్ కూడా చూసారా ఎంత చిన్నగా ఉంది, ఫుడ్ పైప్. ఇది తిండి వచ్చి, ఈ ఫుడ్ వచ్చి ఈ డైజెస్ట్ అయ్యి ఇవంతా తిరిగి వెళ్ళాలన్నమాట. ఇక్కడ చూడండి కార్నివోరస్ ఫుడ్ పైప్ కూడా చాలా పెద్దది ఉంది, కొంచెం పెద్దది ఉంది దీనికన్నా. స్టమక్ చూస్తే కనుక దీనికన్నా పెద్దది ఉంది, పెద్ద స్టమక్.
తర్వాత ఇది ఉన్నాయి చూసారు, ఈ లార్జ్ ఇంటెస్టైన్ ఉంది కదా, అది చాలా తక్కువ ఉందన్నమాట. జస్ట్ 3 తిప్పులతోనే వచ్చేసింది అనమాట. సో దీనికి డిఫరెన్స్ ఏంటంటే, ఇక్కడ తీసుకునే ఆహారం ఎలా తీసుకోవాలి, తొందరగా డైజెస్ట్ అయిపోయే ఆహారం తీసుకోవాలి. ఈ శాకాహారం ఏవైతే ఉందో దానివల్ల ఫ్రెండ్స్ అందరూ మ్యూట్ లో పెట్టుకోండి. సో ఏమైతే ఈ యానిమల్ అయితే ఏమైతే ఉందో ఈ ర్యాబిట్, అది తీసుకునే శాకాహారం ఎలా తీసుకోవాలి, అది ఆహారం ఎలా తీసుకోవాలి, ఆహారం తీసుకుంది తొందరగా అరిగిపోవాలి. దాని తర్వాత మళ్ళీ ఈ ఒక లార్జ్ ఇంటెస్టైన్ వాటిల నుంచి వెళ్ళి అది ఇజెక్ట్ అయిపోవాలన్నమాట. అంటే యానల్ డక్ట్ నుంచి బయటికి వెళ్ళిపోవాలి. అలాంటి పదార్థాలనే తినాలన్నమాట, తొందరగా అరిగిపోయే ఆహారం. కానీ ఇక్కడ ఈ నక్క చూస్తే ఎలా ఉంది, ఈ నక్క ఒక పొట్ట పెద్దది ఉంది, కొంచెం అది కొంచెం ఎక్కువ హెవీ ఫుడ్ తిన్నా కానీ తొందరగా డైజెస్ట్ అయిపోతుంది. ప్లస్ ఏంటంటే దీన్ని ఒక బాడీ యొక్క క్రియేషన్ ఎలా ఉంది, ఈ ప్రేగులన్నీ కూడా చాలా తక్కువ ఉన్నాయి. ఇక్కడ వీటికి ఎక్కువ ఉంది, దీనికి తక్కువ ఉంది అనమాట. సో ఇది ఈ ఒక వెజిటేరియనిజం తర్వాత నాన్ వెజిటేరియన్ వాళ్ళది ఒక స్టమక్ ఎలా ఉంటుంది అన్నది అంశం పైన మనం చూసాం. ఇప్పుడు కొంచెం ముందుకెళ్దాం. అదే. సో ఈ విధంగానే మన డైజెస్టివ్ సిస్టమ్ చూద్దాం. ఒక హ్యూమన్ యొక్క డైజెస్టివ్ సిస్టమ్ ఎలా ఉంటుంది అన్నది చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ మన హెర్బివోరస్ అంటే శాకాహారి అయిన యానిమల్‌కి, ర్యాబిట్‌కి అయితే ఎలా ఉన్నాయో, ఈవెన్ మనకు కూడా సేమ్ చూసారా ఎన్ని పేగులు ఉన్నాయో? లార్జ్ ఇంటెస్టైన్ ఉంది, స్మాల్ ఇంటెస్టైన్ ఎంతో ఇదంతా అంటే మనం తిన్న ఫుడ్ అంతా కూడా ఇదంతా వెళ్ళి ఈ స్మాల్ ఇంటెస్టైన్, ఈ లార్జ్ ఇంటెస్టైన్ నుంచి వెళ్ళి మళ్ళీ స్మాల్ ఇంటెస్టైన్ నుంచి వెళ్ళి ఇక్కడ నుంచి యానల్ డక్ట్ నుంచి బయటకు రావాలన్నమాట. అంటే మనం తినే పదార్థం ఎలాంటిది ఉండాలి? చాలా తొందరగా డైజెస్ట్ అయిపోయే ఫుడ్ మనం తినగలగాలి. అంతే తప్ప హెవీ ఫుడ్ వేస్తే ఏమవుతుందండి, ఈ చిన్న ప్రేగుల్లోంచి పెద్ద ప్రేగుల్లోంచి వెళ్ళడానికి ఎంతో ఇబ్బంది పడతాం. మరి ఎన్నో రకాల రుగ్మతలు, బాధలు మనకి వస్తాయన్నమాట. సో ఆ విధంగా మనం ఎలాంటి ఫుడ్ తినాలి? మరి మాంసాహారం తింటే కనుక కనీసం 15-16 గంటలు డైజెషన్ అవ్వడానికి పడుతుందండి. అలాగే శాకాహారం తింటే కనుక 7-8 అవర్స్‌లో డైజెస్టింగ్ అయిపోతుందన్నమాట. సో అలాంటి తొందరగా డైజెస్ట్ అయిపోయే ఫుడ్ మనం ఈ స్టమక్‌లో వేయాలన్నమాట. సో ఎందుకంటే మన ఒక ఫిజికల్ బాడీ ఇలా తయారు చేయబడింది. సో అంచేత మన ఈ సైంటిఫిక్ రీజనింగ్ చూస్తే కనుక మనం ఎక్కువ శాకాహారుల కింద ఉన్నాలని ప్రేరేపిస్తుందన్నమాట. తర్వాత నెక్స్ట్ స్టెప్ పళ్ళు, టీత్ ఎలా ఉన్నాయి? ఈ హెర్బివోరస్ అంటే శాకాహారులో ఒక పళ్ళు ఎలా ఉన్నాయి? ఇక్కడ చూడండి ఏ, బి. ఇక్కడ కూరలు లేవు. కార్నివోరస్ అంటే మాంసం తినే ఒక పశువు అయితే ఏమవుతుందో వాళ్ళ యొక్క కూరలు ఇక్కడ ఉంటాయన్నమాట. చూసారా? సి, డి. అంటే ఏబి ఇక్కడ కూరలు ఇక్కడ లేవు. హెర్బివోరస్ అంటే శాకాహారులైన యానిమల్స్ కానీ ఈ యానిమల్ ఒక స్కల్ ఇది. ఈ స్కల్‌లో చూస్తే ఏముంది ఇక్కడ కూరలు లేవు. అంటే ఈ ఆకులు అలం తినే ఈ యానిమల్ అన్నమాట. సో అంచేత దానికి ఎక్కువ ఈ కూరలతో సంబంధం లేదు. ఎందుకంటే అది దాన్ని పట్టుకుని పీకి అవసరం లేదన్నమాట. సో ఇక్కడ కార్నివోరస్ ఒక స్కల్ ఎలా ఉందండి? 2 కూరలు ఉన్నాయి. సి, డిలో చూస్తే కనుక పెద్ద పెద్ద కూరలు ఉన్నాయి. చూస్తే పళ్ళు కూడా చాలా షార్ప్‌గా ఉంటాయి ఇక్కడ. కానీ ఇక్కడ ఈ హెర్బివోరస్ పళ్ళు చాలా స్మూత్‌గా ఉన్నాయి. అంటే ఏంటి, ఇది మాంసాహారం కోసం తయారై పడిందన్నమాట ఈ స్కల్. మాంసాహారం ఒక పశువు ఒక స్కల్ ఇది. సో టీత్ కూడా ఆ రకంగా తయారై పడ్డాయి. ఇక్కడ చూసారా కార్నివోరస్, ఇది సింహంది, ఇది ఒక లెపార్డ్ ఇది. ఈ హెర్బివోరస్ అంటే కోతిది. కోతి పళ్ళు, ఇది మనిషిది. మనిషి పళ్ళు కూడా చూడండి, కూరలు ఉన్నాయా? పెద్ద పెద్ద కూరలు లేవు కదా ఇలాగా. సో వీటిల్లా పెద్ద పెద్ద కూరలు ఉన్నాయా మనకి? లేవు. సో అంటే ఏంటి, మనం శాకాహారి ఫుడ్ తినడానికే మన ఒక బాడీ తయారు చేయబడింది, నిర్మితమైంది అని అంశాన్ని సపోర్ట్ చేస్తూ ఈ ఒక పిక్చర్స్ మనం చూడగలుగుతున్నాం. అలాగే చూసారా, హ్యూమన్ టీత్ ఈజ్ సిమిలర్ టు హెర్బివోరస్ యానిమల్ టీత్ అని రాసింది. ఈ హెర్బివోరస్ యానిమల్ ఏమైతే ఉందో చూసారా, దీని పళ్ళు చూసారా, దీని పళ్ళు మన పళ్ళు ఎంత స్మూత్ గా ఉన్నాయి. ఈ కోతి పళ్ళు, ఈ మన పళ్ళు. సో ఇవంతా కూడా చాలా లైన్‌గా ఉన్నాయన్నమాట. కూరలు లేవు. సో దట్ హ్యూమన్ షుడ్ ఈట్ ఓన్లీ హెర్బివోరస్ సబ్స్టాన్సెస్. ఆ హెర్బివోరస్ ఉంటేనే మనం తొందరగా డైజెస్ట్ చేయగలుగుతాం. అదే మాంసాహారం ఫుడ్‌ని మనం తిని డైజెస్ట్ చేసుకునేంత మన స్టమక్ సపోర్ట్ చేయదు. స్టమక్ మన ఒక డైజెస్టివ్ సిస్టమ్ ఏవైతే ఉందో అది సపోర్ట్ చేయదు. అలాగే మన పళ్ళు కూడా లేవు. ఆ కూరలు లేవు. ఆ ఒక మాంసాన్ని కొరుక్కుని లాగి నమిలి తినేంత మనకి కూరలు కూడా లేవు. అంచేత మనం ఒక బాడీ సిస్టమ్‌ని దీన్ని ఖచ్చితంగా సపోర్ట్ చెయ్యదు.
అది వాట్ ఈస్ నాన్ వెజిటేరియన్ డైట్? నాన్ వెజిటేరియన్ డైట్ అంటే ఏంటండి? మాంసం కానీ, ఎగ్స్ కానీ చాలామంది అంటారు ఎగ్స్ ఏమో వెజిటేరియన్ అని. కాదండి అది కూడా నాన్ వెజ్‌లోకే వస్తుంది. అలాగే ఫిష్, సీ ఫుడ్, క్రాబ్ ఫిష్ సీ ఫుడ్ అంటే మీకు చెప్పొచ్చు క్రాబు, తర్వాత రొయ్యలు ఇవన్నీ కూడా ఇవన్నీ నాన్ వెజ్‌లోకే వస్తుందండి. అంటే ఈ ఫుడ్ దట్ ఈస్ నాట్ ఆఫ్ ప్లాంట్ ఆరిజిన్. ప్లాంట్ ఆరిజిన్‌తో కానివన్నీ కూడా మీకు మాంసం కిందే లెక్కలోకొస్తాయి. సో, ఇవి ఏం చేస్తారంటే ఎనీథింగ్ దట్ రిక్వైర్స్ యానిమల్ స్లాటర్ అంటే వీటిని ఎలాగా దీన్ని చంపితే కానీ అది నాన్ వెజ్ కింద రాదనమాట. అంటే ఒక చేప ఉంది దాన్ని కొయ్యాల్సిందే. ఒక గోట్ ఉంది దాన్ని చంపాల్సిందే. ఒక షీప్ ఉంది దాన్ని చంపాల్సిందే. కొంతమంది పంది కూడా తింటూ ఉంటారు. పందిని కూడా కొయ్యాల్సిందే. సో, ఏదైనా కొంతమంది ఆవులను చంపేస్తూ ఉంటారు. గేదెలను చంపేస్తూ ఉంటారు. ఏది పడితే అది చంపేస్తారు. చైనాలో ఉంటే కనుక ఈవెన్ పురుగులు కూడా వేసుకొని తినేస్తూ ఉంటారనమాట. సో, ఇదంతా కూడా నాన్ వెజిటేరియన్ ఫుడ్ అనమాట. సో, ఏదైతే హింసతో కూడి ఉందో, ఒక ఒక యానిమల్ చంపే ఇదుందో, సో, అదంతా కూడా మనం నాన్ వెజ్ కింద భావించాలి. ఏదైతే ప్లాంట్ ఆరిజిన్ ఉందో, ప్లాంట్ ఆరిజిన్ అని ఇక్కడ రాసుంది కదా! ప్లాంట్ వృక్ష సంపద నుంచి వచ్చినున్నవన్నీ అది హెర్బివోరస్ కింద కన్సిడర్ చేస్తామనమాట. సో, జంతు పెంపకం ఫర్ కిల్లింగ్ క్రియేట్స్ లాట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ హజార్డ్స్. సో, ఈ జంతువుని మనం చూసామండి. మన ఈ కోళ్ళు పెంపకం, తర్వాత పందుల పెంపకం ఇలాంటివన్నీ చాలా మరి ఎన్నో బిజినెస్‌లు మరి బయట చేస్తున్నారు. ఈ ఒక మూగ జంతువులు ఆహ్, ఆహ్, చూసుకుంటూను. మరి ఈ మూగ జంతువుల్ని, ఈ మేకల్ని, గొర్రెల్ని ఇవన్నీ దాన్నంతా మరి ఎందుకు పెంచుతున్నారంటే చంపడానికి కోసమే. చంపడం వల్ల ఏమవుతుందంటే గనక మరి ఎన్విరాన్మెంట్‌కి మరి ఎంతో అపాయం జరుగుతుంది. మరి అలాంటి అపాయాలు ఏమేమి జరుగుతున్నాయంటే, ఇదో ఈ పిక్చర్‌లో మనకి విపులంగా తెలుస్తుంది. ఇప్పుడు చూసారా? ఇవన్నీ ఈ కోడ్ ఉందనుకోండి. ఇన్ని క్యాలరీస్ దీనికి ఇంత నీళ్లు తాగాల్సి అవసరం వస్తుందన్నమాట. అంటే దాన్ని పెంచడానికి, దానికి ఇంత నీళ్లు మనం ఖర్చు పెడుతున్నాం. మళ్ళీ దానికి ఫోడర్ దానికి ఎంతో మరి దానికి ధాన్యాలు కానీ, దాన్ని తినే సరిపడా అవన్నీ కూడా మనం ఎంతో ఇస్తాం. అవన్నీ మళ్ళీ మనకి వెనక్కొస్తాయండి? వెనక్కి రావు. దానికోసం మరి ఎంతో నీళ్లు కానీ, దాన్ని కడగడానికి దానికి నీళ్లు, అలాగే దానికి ఫోడర్ అది ఇస్తూ ఉంటాం. సో, ఇవన్నీ రకరకాల యానిమల్స్‌కి మనం ఇచ్చే నీళ్లు కానీ, ఆ ఫోడర్ కానీ ఇన్నిన్ని క్యాలరీస్‌లో ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. సో, ఇవన్నీ కూడా ఇదేంటంటే మళ్ళీ తిరిగి రావు. వాటికైతే నీళ్ళది ఏమవుతాయి మనం కడగడానికి దానికి యూజ్ చేస్తాం. ఆ నీళ్ళు మళ్ళీ పనికిరాదు మళ్ళీ తాగడానికి. మళ్ళీ అలాగే వాటిని పెంచడానికి మనం ఏమవుతాయి ఆహారం ఇస్తాము. అవన్నీ కూడా మనం ఇచ్చేస్తూ ఉంటే గనుక మనకి ఆహార లోపం అయిపోతుంది. ప్లస్ నెక్స్ట్ మనకేమవుతుంది మనకి నీళ్లు కూడా లోపిస్తున్నాయి. అలాగే మనం గడ్డి అది ఏమైతే ఇస్తామో వాళ్ళ కోసం బోలెడంత ఏరియా అంత గడ్డి తీసేసి అవన్నీ తీసి వాళ్ళకి మేపుతూ ఉంటాం. వాటన్నిటి ఇస్తుంటాం. ఇవన్నీ ఇక్కడ మనకి తిరిగి రావు. అవి తినేస్తున్నాయి. అవి తిన్న తర్వాత మనం ఏం చేస్తున్నాం? మనం వాటిని చంపేస్తున్నాం. అంతే మనకి నీళ్లు లాస్ అయిపోతుంది. మన ఒక ఫాడర్ లాస్ అయిపోతుంది. మరి ఎన్నో ఒక ఫుడ్ కూడా మనకి లోపిస్తుందన్నమాట. సో, హౌ మచ్ వాటర్ ఈస్ నీడెడ్ టు ప్రొడ్యూస్ 1 కేజీ ఆఫ్ ఫుడ్. సో, ఒక కేజీ ఈ ఈ కోడి పిల్లల కోసం మరి ఎంతో ఇంత క్యాలరీస్ మనం వాటికి ఫీడ్ చేస్తున్నామన్నమాట. ఇవన్నీ కూడా ఇన్ని క్యాలరీస్ ఇంటికి సంబంధించినవన్నీ కూడా ఇంత ఖర్చు పెడుతున్నామన్నమాట. దానివల్ల మన ఎన్విరాన్మెంట్‌కి మరి ఎంత డిజాస్టర్ చూడండి. సో, వెగాయిజం అండ్ ది ఎన్విరాన్మెంట్. లైవ్ స్టాక్ అకౌంట్స్ ఫర్ 14.5% హ్యూమన్ ఇండక్టెడ్ గ్రీన్ హౌసెస్ గ్యాస్ ఎమిషన్స్. సో, ఈ లైవ్ స్టాక్ ఎంతండి? గ్రీన్ హౌస్ ఎమిషన్స్ ఏమేం చేస్తాయి? అసలు గ్రీన్ హౌస్ అంటే ఏంటి అన్నది కూడా నెక్స్ట్ స్లైడ్‌లో చూద్దాం. కానీ గ్రీన్ హౌస్ ఎమిషన్స్ ఎలా ఉంటాయి అన్నది మనం చూద్దాం. గ్రీన్ హౌస్ గ్యాసెస్ అన్నీ కూడా మనకి మరి ఎన్నో మంచి గ్యాసెస్ ఉన్నాయన్నమాట. ఆక్సిజన్ ఇలాంటివన్నీ కూడా గ్రీన్ గ్యాసెస్ అవన్నీ కూడా లిబరేట్ చేస్తాయన్నమాట. క్యాటిల్ రైడింగ్ జనరేట్స్ మోర్ గ్రీన్ హౌస్ ఎమిషన్ దాన్ ది ట్రాన్స్‌పోర్టేషన్ సెక్టర్. సో, ఎప్పుడైతే ఈ ఎక్కువ లైవ్ స్టాక్‌ని మనం చూస్తామో వీటి వలన ఏమవుతుందండి మరి ఎంతో ఒక కాలుష్యాన్ని ఇవి తీస్తాయన్నమాట. ఇప్పుడు మన కార్‌లో వెళ్తే కనుక కార్బన్ డయాక్సైడ్ వస్తుంది. కార్బన్ మోనాక్సైడ్ ఇవన్నీ చేస్తుంది. కానీ ఈ క్యాటిల్ పెంపకం ద్వారా దానికంటే ఎక్కువ శాతం మనకి ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ ఎక్కువ అవుతుంది అని ఈ స్లైడ్‌లో చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా డేటా అండి. ఇక్కడ సోర్స్ తీసుకున్నారా? ఇది ఆల్రెడీ యూఎన్ ఆర్గనైజేషన్ నుంచి ఇచ్చిన సోర్సెస్ అన్నమాట. సో, అగ్రికల్చర్ ప్రైమరీ మీట్ అండ్ డైలీ అకౌంట్స్ ఫర్ 70% ఆఫ్ ఫ్రెష్ వాటర్ కన్జంప్షన్. మనం ఇందాక ప్రీవియస్ స్లైడ్‌లో చెప్పుకుంటాం 70% ఆఫ్ వాటర్ మనం దేనికి కన్జ్యూమ్ చేస్తాం అండి? వీటిని ఈ మీట్ కోసమని. అంటే ఈ మాంసం కోసం, ఈ మాంసాహారి ఈ పశువుల్ని పెంపడం కోసం య య 70%
వాటర్ని, ఫ్రెష్ వాటర్ని వాటి కోసం వాడతాం. అలాగే 20% ఆఫ్ అమెజాన్ హ్యాస్ బీన్ కట్ డౌన్ సిన్స్ 1930 ఫర్ లైవ్ స్టాక్ గేజింగ్ అండ్ ఫీడ్. సో వాటిని ఫీడ్ చేయడం కోసం, అంటే ఈ పశువులు మరి పెంపాలంటే కనుక మరి ఈ ఒక అమెజాన్ బేసిన్‌లో మనం ఎన్నో చెట్లన్నీ కోయడం జరిగింట వాళ్ళని మేపడానికి. సో ఇవన్నీ నష్టపోతాం. లైవ్ స్టాక్ అకౌంట్స్ ఫర్ 14% హ్యూమన్ ఇండక్టెడ్ గ్రీన్ గ్యాస్ ఎమిషన్స్. సో ఇది ఒక మరి ఎంతో కాలుష్యాన్ని కూడా ఈ పెంపకం ద్వారా మనకి ఎన్విరాన్మెంట్‌లో అవి రిలీజ్ చేస్తాయన్నమాట. సో క్యాటిల్ రియలింగ్ జనరేట్స్ మోర్ గ్రీన్ హౌస్ ఎమిషన్స్ దాన్ ది ట్రాన్స్‌పోర్టేషన్ సెక్టర్. సో కార్‌లో అది ఎంత ఏంటంటే గ్యాసెస్ అయితే ఎమిట్ చేస్తాయి. దానికంటే ఎక్కువ శాతం ఈ క్యాటిల్ రేరింగ్ ద్వారా ఇది ఎన్విరాన్మెంట్‌లో మనకి అంత కాలుష్యాన్ని కలిగిస్తుంది అనేసి చెప్పడం ఇక్కడ ఈ స్లైడ్‌లో జరిగిందనమాట. సో ఈ వెజిటేరియన్ ఫుడ్ అంటే ఎలా ఉంటుందంటే చూసారు కదా, ఆకులు, అలములు, ఈ వంకాయలు, టమాటాలు, తర్వాత క్యాబేజీ ఇలాంటివన్నీ ఉంటాయి. సో నాన్ వెజిటేరియన్ ఫుడ్ అంటే చూసి మన చేపలు, రొయ్యలు, పీతలు, తర్వాత కోళ్ళు, మేకలు ఇలాంటివన్నీ కూడా, ఇవన్నీ కూడా నాన్ వెజిటేరియన్ ఫుడ్. సో వెజిటేరియన్ ఫుడ్ ఈజ్ హెల్దియర్ దాన్ నాన్ వెజిటేరియన్ ఫుడ్ అంటున్నారు. అంటే మేము చాలా మంది ఏమంటారంటే మేము బలం కోసం అని మాంసాహారం తింటూ ఉన్నామండి. అయితే మాకు మాంసాహారం తినాల్సిన అవసరం లేదు. శాకాహారి వాళ్ళందరికీ బలంగా ఉండరు అంచేత అని అంటూ ఉంటారు. కానీ ఎంతవరకు కరెక్ట్ అండి? ఈ విషయాన్ని మనం ఈ డేటా ద్వారా చూద్దాం. ఈ డేటా మనం సేకరించాం అన్నమాట. ఈ మరి ఎంతో ప్రిస్క్రైబ్డ్‌గా ఈ డేటాని సేకరించాం. సో గ్రీన్ గ్రామ్ అంటే పెసలు ఎన్ని కార్బోహైడ్రేట్స్ ఉంటాయండి? 56.6% కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ప్రోటీన్స్ ఎంత ఉంటాయండి? 24% ప్రోటీన్స్ ఉంటాయి. ఒక్క నిమిషం. అలాగే మరి ఫ్యాట్ 1.3%. ఈ గ్రామ్స్ లెక్కన 3.5% గ్రామ్స్ దీంట్లో. క్యాలరీస్ మొత్తం 334 క్యాలరీస్. అంటే ఒక పెసల్లోనే 334 గ్రామ్స్ యొక్క క్యాలరీస్ ఉన్నాయండి. అలాగే గ్రౌండ్ నట్ అంటే వేరుశనగలో ఎంత ఉన్నాయి? 549 గ్రామ్స్. కోకోనట్ కొబ్బరికాయలో ఎంత ఉన్నాయి? 444. అలాగే పీస్ అంటే బఠానీల్లో 358 క్యాలరీస్ మనకి న్యూట్రియంట్స్ ఉన్నాయి. ఆల్మండ్స్ 655. లెంతిల్ అంటే కాయ ధాన్యాలు 346. అలాగే ఘీలో ఎంత? 900 క్యాలరీస్. సో ఇక్కడ ఎగ్‌లో చూస్తే ఎంత ఉంటుందండి? 173 ఉంది ఎగ్ తింటే. ఫిష్‌లో ఎంత? 91 క్యాలరీసే ఉన్నాయి. చూసారా మరి ఇవన్నీ కూడా 300, 400 ఫిగర్స్‌లో ఉంటే ఈ వెజిటేరియన్ ఫుడ్. ఈ ఎగ్, ఫిష్, మటన్‌లో ఎంత ఉంది? 194 క్యాలరీసే ఉంది. బీఫ్ కూడా 114 క్యాలరీస్. అంటే ఇవన్నీ కూడా 200 కూడా దాటట్లేదు ఇది. కానీ మనం ఒక చిరుధాన్యాలు ఏవైతే ఉన్నాయో, ఈ పప్పులు కానీ, ఈ మెనుగులు కానీ, లేపోతే కొబ్బరికాయలు కానీ, వేరుశనగ గుడ్లు కానీ, లేతే ఇవన్నీ ఉన్నాయి చూసారా? ఇవన్నీ కూడా 300+ ఫిగర్స్‌లో ఉన్నాయి క్యాలరీస్‌తో. సో మనకి ఎంత క్యాలరీస్ ఉన్నాయి కదా మరి వెజిటేరియన్ ఫుడ్‌లో. మరి ఏ ఫుడ్‌లో ఎక్కువ ఇది ఉందండి? మరి వెజిటేరియన్‌లో ఉందా? నాన్ వెజ్‌లో ఉందా? ఈ టేబుల్ పట్టి మీరు చెప్పగలుగుతారు. ఇదంతా వెజిటేరియన్ డైట్. ఇదంతా నాన్ వెజిటేరియన్ డైట్. సో ఇవన్నీ క్యాలరీస్‌తో సహితం మనకి వచ్చేస్తుందన్నమాట. సో మరి ఇన్ని ప్రోటీన్స్ ఉన్నాయి చూడండి. 56.6 కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి. మరి ఇక్కడ కార్బోహైడ్రేట్స్ లేవు. ప్రోటీన్స్ కూడా చాలా తక్కువ శాతం ఉంది. 24%, 31%, 22, 25 అలా ఉన్నాయన్నమాట. ఇక్కడ మరి ఫ్యాట్ కూడా చాలా తక్కువ ఉంది. మరి మన దాంట్లో ఫ్యాట్ కూడా ఈ వెజిటేరియన్ దాంట్లో ఎక్కువ ఉంది. సో చూసారా మరి టోటల్‌గా ఇవన్నిటికి టోటల్ చేస్తే మనకి క్యాలరీస్ ఎంత అవుతాయని ఈ లాస్ట్ కాలమ్‌లో చెప్పడం జరిగింది. ఈ లాస్ట్ కాలమ్‌లో చూస్తే కనుక మనం ఏం చేస్తే మనకి వెజిటేరియన్ డైట్‌లోనే మనకి ఎక్కువ క్యాలరీస్ కనిపిస్తున్నాయి. సో అదనమాట. సో ఈ నాన్ వెజిటేరియన్, వెగన్ డైట్ రిస్క్ ఆఫ్ హార్ట్ డిసీజెస్. నెక్స్ట్ స్లైడ్‌లో మనం ఏం చూస్తున్నామండి? ఈ హార్ట్ డిసీజెస్ ఒక రిస్క్ ఎక్కువ ఉంటుంది. అంటే గుండెపోట్లు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ శాతం వరకు ఉంటాయండి. 50% వరకు నాన్ వెజిటేరియన్ డైట్ తినే వాళ్ళకి ఉంటుంది. మనం చెప్పుకున్నాం. ఎందుకంటే నాన్ వెజ్ తింటే ఏమవుతుందంటే తొందరగా హలో. ఒక 10 మినిట్స్‌లో ఇది సెషన్ ఎండ్ అయితుంది అని నోటీస్ వచ్చింది. ఒకవేళ ఎండ్ అయితే మళ్ళీ రీలాగిన్ అవుతాము. ఒకవేళ కంటిన్యూ కాకపోతే కంటిన్యూ చేస్తాం. ఓకే. ఓకే. సో ఇక్కడ టైం 45 మినిట్స్. ఓకే. 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 సో ఇక్కడ నాన్ వెజిటేరియన్ ఫుడ్ చూసారా మీరు? నాన్ వెజిటేరియన్ ఫుడ్‌లో ఏమవుతుంది ఇక్కడ 50% వరకు హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువున్నాయి. వెజిటేరియన్ ఫుడ్ వాళ్ళకి ఓన్లీ 45% దీనికంటే తక్కువ ఉందన్నమాట ఛాన్సెస్. వీళ్ళకి లేవని కాదు. కానీ వీళ్ళకి 45% ఉంటే నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళకి 50% ఉంది. అలాగే వెగన్ అంటే కనుక వీళ్ళు కౌ ప్రొడక్ట్స్ కూడా వాడరన్నమాట. అంటే కౌ ప్రొడక్ట్స్ అంటే మిల్క్ కానీ,
ఘీ కానీ ఇలాంటి ప్రొడక్ట్స్ కూడా వాడరు. వాళ్ళకి కేవలం 4% ఉందిట రిస్క్. ఇది ఏంటి హార్ట్ అటాక్ వచ్చేది. సో, అంచేత మనం ఏంటంటే ఇప్పుడు మనం ఎలా అయితే నాన్ వెజ్ ఎక్కువ తింటుంటే ఏమవుతుందండి, మన ఒక హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. ఎందుకంటే డైజెషన్ చేయడానికి 15-16 గంటల పాటు ఆ నాన్ వెజ్ ఫుడ్ మా డైజెస్ట్ కావడానికి పడుతుంది. అదే మన స్టమక్‌లోనే ఉంటుంది. అది ఎంతకీ అవ్వదు, డైజెషన్ కాదు. మళ్ళీ ఇది ఆ డైజెషన్ కాకుండానే నెక్స్ట్ డే మళ్ళీ బ్రేక్‌ఫాస్ట్ అని, మళ్ళీ లంచ్ అని మనం తినేస్తూ ఉంటాం. సో, ఆ ఫుడ్ డైజెస్ట్ కాకుండా ఏమవుతుంది, ఆ బోవెల్స్‌లో దెబ్బతింటాయి. ఆ బోవెల్స్ దెబ్బతిని మనకి ఉదర సంబంధ రోగాలన్నీ కూడా ఎక్కువొస్తాయి నాన్ వెజిటేరియన్ వాళ్ళకి. మరి డైజెస్టివ్ ఫుడ్ కాకపోతే ఏమవుతుంది, స్థూలకాయాలొచ్చేస్తాయి. ఆ ఫ్యాట్ అన్నది ఎంతకీ మరి ఎక్కువ శాతం ఉండిపోతుంది. ఆ ఫ్యాట్ అది మూలంగా ఎక్కువ శాతం ఉండి మరి ఎంతో ఇబ్బందికరంగా మారుతుందనమాట. ఎన్నో రుగ్మతలకి, దారులకి కారణం తీస్తుంది. నైతికమైన కారణాలేంటి మరి వెజిటేరియన్ ఫుడ్, నాన్ వెజిటేరియన్ ఫుడ్ తినడానికి? చూసారా? మరి ఎంత ఈ ఈ ప్రపంచం కేవలం మనదే కాదండి. ఈ పశు, పక్షులాదిది కూడాను. వాటిలన్నిటిని ఇది చూసారా ఎంత ఘోరంగా వాటిని బంధించేసేసి, ఎంతో హింసతో వాటిని చంపేయడం జరుగుతుంది. వీటన్నిటిని కూడా చంపేయడం. ఇది మేక కానీ, గొర్రె కానీ ఎన్ని కాలాలు బతుకుతాయండి? 7 సంవత్సరాల్లో, 8 సంవత్సరాలే బతుకుతాయి. మనం ఎంత కాలం బతుకుతాం? కరెక్ట్‌గా జీవిస్తే కనుక మనం 100 ఏళ్ళు ఈజీగా బతికేస్తామండి. ఇప్పుడైతే ఇక్కడ డబ్ల్యూహెచ్ఓ దీని ప్రకారం 75-80 అంటున్నారు. కానీ నువ్వు ప్రతిరోజు ధ్యానం చేసి, లేతే ఆరోగ్య సూత్రాలన్నీ సరిగ్గా పాటించి, నువ్వు రైట్ టైమ్‌కి భోజనం చేసి, సరిగ్గా పడుకొని లేస్తే గనుక ఈజీగా 100+ సెంచరీ దాటేసేయొచ్చనమాట ప్రతి మనిషి. సో, అలా చేసేయొచ్చు. కానీ ఇది చూసారా? నైతికంగా మనం వీటిని ఎంత హింస చేస్తున్నాం, ఎంత హింస చేసి చంపుతున్నాం, ఎంత అసలు మీరు యాక్చువల్‌గా కనుక ఈ ఈ మాంసం చంపే కబేలా ఖానాలకెళ్తే కనుక అక్కడంతా కూడా రక్తంతో నిండిపోయి ఉంటుందండి. ఒకసారి వచ్చి రక్తం చూస్తే కనుక మీరు ఎవరన్నా మరి నాన్ వెజిటేరియన్ తింటుంటే మీకు అస్సలు తినాలనిపించదన్నమాట. అంత హింసతో కూడిన ఫుడ్‌ని మరి నాన్ వెజిటేరియన్ వాళ్ళు తింటున్నారు. మరి ఆధ్యాత్మిక కారణాలేంటి అన్నది మనం చూద్దాం. అదేమో నైతికమైన కారణాలు చూసాం. మరి ఎంతో హింసతో కూడిన ఫుడ్‌ని మరి నాన్ వెజిటేరియన్ వాళ్ళు స్వీకరిస్తున్నారు. మరి దానివల్ల మరి ఆధ్యాత్మిక కారణాలేంటి? దీంట్లో మనకి సత్వగుణం, రజోగుణం, తమోగుణం అనేసి 3 గుణాలుంటాయండి. తమో గుణం అంటే కనుక మరి ఎంతో కింద స్థితి అన్నమాట. రజోగుణం అంటే మధ్య స్థితి. సత్వగుణం అంటే కనుక హైయెస్ట్ స్థితి అన్నమాట. సో, నాన్ వెజిటేరియన్ వాళ్ళకి తమో గుణం ఎక్కువగా ఉంటుంది. తమో గుణం అంటే కోపం ఎక్కువొచ్చేస్తుంది, ఆగ్రహం ఎక్కువగా ఉంటుంది, ఇగో ప్రాబ్లమ్ ఎక్కువుంటుంది. 75% తమో గుణం వాళ్ళకి ఉంటుంది. ఈ తమో గుణం వెజిటేరియన్ తినే వాళ్ళకి కొంచెం తక్కువుంటుంది. దీంట్లో ఉండదని అనను, కానీ తక్కువుంటుంది. సో, రజోగుణం వీళ్ళకి 17% ఉంటుంది. 17% ఉంటుంది. కానీ మరి ఈ రజోగుణం అన్నది కూడా రాజసిక గుణం. సో, అది వెజిటేరియన్ వాళ్ళలో 20% ఉంటుంది. అంటే ఇది మంచి గుణం. ఈ తమో గుణం కంటే రజోగుణం మంచిది. మన రజోగుణం కంటే సాత్వికం కంటే మనకి శుద్ధ సాత్వికం, నిర్గుణం అలా ఇంకా 2 స్టేజ్‌లున్నాయి. కానీ మన ప్రస్తుతానికి ఈ 3 ఒక గుణాలనే చూసుకుంటున్నాం. సో, అలాగా తమో గుణం, రజోగుణం, సత్వగుణం ఈ 3 గుణం. ఈ సత్వగుణం అన్నిటికన్నా హైయెస్ట్. సో, హైయెస్ట్ మనకి దేంట్లో దొరుకుతుందండి? ఎక్స్‌క్యూజ్ మీ. సో, ఈ వెజిటేరియన్ ఫుడ్‌లోనే మనకి సత్వగుణంలో 10% అంటే ఈ చార్ట్ ప్రకారం 10% మనకి అంటే హైయెస్ట్ పర్సెంటేజ్ మనకి వెజిటేరియన్ ఫుడ్‌లోనే దొరుకుతుంది. సత్వగుణం నాన్ వెజిటేరియన్‌లో తక్కువుంటుంది. రజోగుణం మరి ఎక్కువుంటుంది. అలాగే తమో గుణం తక్కువుంటుంది. సో, టోటల్‌గా 100 చూస్తే కనుక మరి ఇదే ఎక్కువుంటుందన్నమాట. సో, ఆ విధంగా మన ఆధ్యాత్మికంగా మనం ఎదగాలి అని అనుకుంటే కనుక మన శాకాహారి ఫుడ్‌నే తినాలన్నమాట. సో, సత్వగుణం ఉన్న వాళ్ళకి ఏమేమి వస్తాయండి? సత్వగుణం ఉన్న ప్యూర్ లైట్, స్వీట్, పాజిటివ్ ఎనర్జీ ఫ్లో ఉంటుంది సత్వగుణం ఉన్నవాళ్ళు. రజోగుణం ఉన్నవాళ్ళు ఎలాంటి ఫుడ్‌లు తింటారు? స్పైసీ, ఓవర్ స్టిమ్యులేటింగ్ కారమైనవన్నీ తింటారు. క్రియేట్స్ రెస్ట్‌లెస్‌నెస్, ఎక్సైటెడ్ మైండ్ కారమైన పదార్థ అవన్నీ తింటారు. దాంట్లో ఏమిటి ఈ సత్వగుణంలో సంబంధించిన ఫుడ్స్ ఏమిటంటే మిల్క్, హెర్బల్ టీ, ఘీ, గ్రెయిన్స్. సో, ఇవి ఫ్రెష్ వెజిటబుల్స్, హనీ, నట్స్ ఇవన్నీ కూడా సత్వగుణం సంబంధించిన ఫుడ్స్. అంటే ఇవన్నీను. రజోగుణం సంబంధించిన ఏంటి దీంట్లో కూడా కొంచెం కాఫీ, బ్లాక్ టీ, దీంట్లో చికెన్ కూడా ఉంది. ఎగ్స్, ఆనియన్, గార్లిక్, లెంతిల్ ఇవన్నీ కూడా సాల్ట్, ఈటింగ్ టూ ఫాస్ట్ తొందరగా తినేస్తారు. ఈ రజోగుణం ఉన్నవాళ్ళు. మనం చాలా మంది చూస్తూ ఉంటాం. అసలు భోజనం ఎలా చేయాలంటే మనం చాలా ప్రశాంతంగా చేయాలి. అంతే తప్ప తొందరగా చేసేస్తారు. తొందరగా చేసేస్తే కనుక అది రజోగుణంకి సంబంధించిన పని. అదే పీస్‌ఫుల్ ఈటింగ్ చేసిన వాళ్ళు సత్వగుణం చాలా ప్రశాంతంగా ఆ ఫుడ్‌ని ఆస్వాదిస్తూ తినాలి. అలాంటి గుణం ఉన్నవాళ్ళు సత్వగుణంలో వాడు తొందరగా మరేదో ఒక కొంపలు అంటుకుపోతున్నట్టు కొంతమంది తినేస్తూ ఉంటారు. సో, అలాంటి వాళ్ళందరూ రజోగుణం సంబంధించిన వాళ్ళు వ్యక్తులనమాట. అలాగే తమస్సు గుణం అంటే కనుక మరి ఎంతో నెగెటివ్ ఎనర్జీతో కూడిన గుణాలండి. చాలా డల్‌గా ఉంటారు వాళ్ళు. హెవీగా ఉంటారు. చాలా బ్లాక్స్ ఉంటాయి.
ప్రాణాల్లో ఫ్లో ఉండదు. టాక్సిన్స్ ఉంటాయి. ఎలాంటిది మరి ఎలాంటి పదార్థాలు వాళ్ళు స్వీకరిస్తారు అంటే రెడ్ మీట్, ఆల్కహాల్, ఫాస్ట్ ఫుడ్. మనం చూస్తుంటాం కదా! చైనీస్ ఫాస్ట్ ఫుడ్ అంటారు. లేకపోతే ఏదో ఈ ఫాస్ట్ ఫుడ్, ఆ ఫాస్ట్ ఫుడ్ అంటారు. మళ్ళీ ఫ్రైడ్ రైస్ అంట ఫ్రైడ్ ఫుడ్ అంటారు. ఫ్రోజన్ ఫుడ్ అంటారు. క్యాన్డ్ ఫుడ్ అంటారు. మన క్యాన్స్‌లో బోలెడంత ఫుడ్ స్టఫ్ చేసి ఇస్తాడు. అండ్ ఇన్‌స్టంట్ ఫుడ్ అంటారు. సో, ఇవన్నీ కూడా తమో గుణాన్ని మన లోపల జాగృతం చేస్తుంది. రిఫైన్డ్ షుగర్స్. సో, ఇవన్నీ కూడా మనం ఏదో సూపర్ మార్కెట్‌లో ఏమైతే టిన్‌లో వాటిలోను ప్యాక్ చేసి ఇస్తారో అలాంటివన్నీ కూడా మనకి తమో గుణాన్ని మనలో ఎక్కువ ప్రేరేపిస్తుంది. మనం ఎన్నో ప్యాకెట్‌లని మనం చూస్తూ ఉంటాం. మరి ఏదో ఈ చిప్స్ అంటారు, ఆ చిప్స్ అంటారు. మరి ఇన్‌స్టంట్ ఫుడ్ అంటారు. ఇవన్నీ కూడా తమో గుణాన్ని మనలో ఎక్కువ చేస్తుందన్నమాట. సో, అంచేత మరి ఈ ప్యాక్డ్ ఫుడ్ కాకుండా ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా మనం అప్పటికప్పుడు వండుకొని అప్పటికప్పుడు తినేటట్టు మనం మనం తినాలి. యూఎస్‌లో పత్రిజీ వెళ్ళినప్పుడు యూఎస్‌లో చాలామంది ఏంటంటే సాంబార్ చేసి నెల రోజుల పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని నెల రోజుల తర్వాత ఆ సాంబార్ తినేవారట. మరి అలాంటి ఫుడ్ దేంట్లోకొస్తుందండి? అది తమసిక్ గుణంలోకే వస్తుంది. అది ఎప్పుడో దాని ఎసెన్స్ అన్నీ కూడా ఎప్పుడో చచ్చిపోయి ఉంటాయి. మరి అలాంటి ఫుడ్‌ని మనం తింటున్నాం. అంటే మీరు నెల రోజుల్లో సాంబార్ తిన్నా ఒకటే, నువ్వు చచ్చిపోయిన మేకని, కోడిని తిన్నా ఒకటే. 2 ఒకటే. రెండిట్లోనూ కూడా తామసికమైన గుణాలున్నాయి అనేసి దీంట్లో కూడా ఆధ్యాత్మికంగా ఇది చెప్పడం జరిగిందనమాట. సో, కొంతమంది ప్రముఖమైన వ్యక్తులు వాళ్ళ యొక్క అభిప్రాయాలు వ్యక్తాలు చేశారు. ఏమని చెప్పారు? "యాస్ లాంగ్ యాస్ దేర్ ఆర్ స్లాటర్ హౌసెస్ దేర్ విల్ బి బాటిల్ ఫీల్డ్స్" అనేసి చెప్పడం జరిగింది. ఎవరు? లియో టాల్‌స్టాయ్ అని మరి గొప్ప వ్యక్తి. మరి ఏమని చెప్పారండి? ఎప్పటిదాకా అయితే కనుక ఈ కబీలా ఖానాలుంటాయో అప్పటి వరకు కూడా మనకి ఈ యుద్ధాలన్నీ తప్పవు అనేసి చెప్పడం జరిగింది. అలాగే తర్వాత మహాత్మా గాంధీ ఏం చెప్పారు? ద గ్రేటెస్ట్ ఆఫ్ ఎ నేషన్ అండ్ ఇట్స్ మోరల్ ప్రోగ్రెస్. అంటే నైతిక ప్రగతి, పురోగతికి కెన్ బి జడ్జ్డ్ బై ది వే ది యానిమల్స్ ఆర్ ట్రీటెడ్ అన్నమాట. అంటే నువ్వు మీ దేశంలో నీ యొక్క యానిమల్‌ని ఎలా ట్రీట్ చేస్తున్నావు? దాన్ని బట్టి ఆ కంపెనీ ఆ ఒక కంట్రీ యొక్క ఆహ్, ఆ కంట్రీ యొక్క గొప్పతనం గురించి తెలుసుకోవాలంటే గనక, ఆ దేశంలో వాళ్ళు ఈ యానిమల్స్‌ని ఎలా ట్రీట్ చేస్తున్నారు? ఆ జంతుజాలాల్ని ఎలా చూస్తున్నారు? దాన్ని బట్టి ఆ ఒక కంట్రీ యొక్క గొప్పతనం తెలుస్తుంది అని మహాత్మా గాంధీ చెప్పడం జరిగింది. ఇప్పుడు ఒక దేశంలో ఉన్నారు. ఇప్పుడు ఒక దేశం దాంట్లో పురుగులు కూడా వేపుకొని తినేస్తూ ఉంటారనమాట. ఇలా పురుగెళ్ళిందనుకోండి, దాన్ని కూడా చంపుకొని తినేస్తూ ఉంటారు చైనాలో. సో, మరి ఆ దేశం యొక్క గొప్పతనం మరి ఏమని తెలుస్తుంది? మరి ఎంతో గొప్పతనం ఆ ఒక పశువుల్ని ఎలా జాగ్రత్తగా చూస్తున్నారా లేదా? మరి ఇదివరకు మరి మన దేశంలో మరి పశువుల్ని, ఆవుల్ని వాటిని మరి ఎంతో గోవు మాత కింద ట్రీట్ చేసేవారు. ఎందుకంటే అది ఎంతో మనకి పాలిచ్చేది. మన ఆ పాల వల్ల మన ఇంట్లో మజ్జిగలు ఇవన్నీ కూడా మనం చేసుకునేవాళ్ళమన్నమాట. మజ్జిగలు, పెరుగులు మరి ఎప్పుడు మనం మన ఇంట్లో ఉండేది. అంచేత మనం ఆవు ఇచ్చే మరి ఆవుని కానీ, గేదెని కానీ మనం ఎంతో ప్రేమగా చూసుకునేవారు ఇదివరకు. కానీ తర్వాత మరి దాన్ని కూడా చంపించేసేయడం మరి ఈ ఒక క్రూర మృగాల కంటే ఘోరంగా మన వాళ్ళు తయారయ్యారు. సో, తర్వాత నెక్స్ట్ స్లైడ్‌లో మదర్ తెరీసా ఏమందంటే గనక, "యానిమల్స్ టూ ఆర్ క్రియేటెడ్ బై ద సేమ్ లవింగ్ హ్యాండ్ ఆఫ్ ది గాడ్ విచ్ క్రియేటెడ్ అస్. అండ్ ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు ప్రొటెక్ట్ దెమ్ అండ్ ప్రమోట్ దేర్ వెల్ బీయింగ్" అని